అనుదిన దైవజనులకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు శుభములు కలుగును గాక. నశించిన దాన్ని వెదికి రక్షించు అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం. చివరిగా చాలా ఉన్నాయి. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ గెరాసేనుల దేశవస్తుడు ఒకతను, ఆయన అపవిత్ర ఆత్మ చేత పట్టబడి సమాధుల్లో నివాసం చేస్తున్నాడు. అతని దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు కేవలం అతన్ని రక్షించడానికి వచ్చాడు. ఆయన ఎంతమంది సాధువు చేసినా ఎవడునూ వారిని బంధింపలేకపోయిరి అని ఉంటుంది. వాడు సమాధులలో వాసం చేసేవాడు, సంఖ్యలతోనని ఎవడు వారిని బంధించలేకపోయాను. కాబట్టి ఇతని దేవుడు ఒక్కడే సాల్వ్ చేయాలని ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, అడ్రస్సింగ్ ఎట్లుంది. పవిత్రాత్మ బట్టిన ఆయన ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. పవిత్రులు కూడా అట్లా మాట్లాడు. యేసు సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని. ఎంత మంచి అడ్రస్సింగ్ అండి. డ్రెస్సింగ్ అండ్ అడ్రస్సింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఇండివిజువల్. డ్రెస్సింగ్ చూస్తే ఏ కేటగిరీ, మా రెవెన్యూలను ఈజీగా చెప్పొచ్చు, పోలీసులను ఈజీగా చెప్పొచ్చు, టీచర్స్ని డాక్టర్స్ని చెప్పొచ్చు మనం. ఇక్కడ సర్వోన్నతుడైన దేవుని కుమారుడు నాతో నీకేం పని. ఇతనికి సువార్త చెప్పి దేవుడు ఆయనను మార్చాడనమాట. ఆయనకి ఏం చెప్పాడంటే, దేవుడు ఆయన లోపల ఉన్న అపవిత్రాత్మను పారదోలి అవి పందుల్లోకి, చాలా సంక్షిప్తంగా చెప్తున్నాడు, పందుల్లోకి వెళ్ళిపోయేటట్టు చేశాడు. 15వ వచనంలో అతడు స్వస్థ చిత్తుడై కూర్చుండెను. ఆయన ఆరోగ్యం బాగైందంట, చిత్తం స్వస్థమైందంట అండి. ఎప్పుడు కావాలో స్వస్థ చిత్తం లోపల ఉంటుంది, స్వస్థత ఉండదు దానికి. కాబట్టి ఇక్కడ ఆయన స్వస్థ చిత్తుడై కూర్చుంటే అందరూ ఆశ్చర్యపోయిందంట. ఇతనేనా, మతి స్థిమితం లేని ఇతనేనా ఆశ్చర్యపోయారంట. ఎవరిని వెతికి రక్షించాడు? మతి స్థిమితంలోని. ఇదంతా చేయడానికి కారణం, ఈయన 10 గ్రామాలకు సువార్త చెప్పిండండి. అలాంటి వాడిని చేశాడు. ఎందుకు ఇట్లా చేశాడంటే, హెబ్రీ పత్రిక 2:2లో ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేస్తే ఎట్లా అని ఒక మాట ఉంటుంది అనమాట. కాబట్టి ఈ రక్షణను నిర్లక్ష్యం చేయొద్దండి. యేసుక్రీస్తుకు ప్రేమ ఉంది కాబట్టి చేశాడు. ప్రేమ జీవము, అది లేకుంటే మనం మృతం. ప్రేమ స్వేచ్ఛ, అది లేకుంటే మనం బానిసలం. ప్రేమ ప్రయాస, అది లేకుంటే మనం పని లేని వారం. ప్రేమ విశాలమైంది, అది లేకుంటే మనం సంకుచితం. ప్రేమ నేర్పుతుంది, అది లేకపోతే మనకు జ్ఞానం లేదు. ప్రేమ త్యాగము, అది లేకపోతే విమోచన లేదు. కడకు యేసుక్రీస్తు బలి అయి పాప విమోచన ఇచ్చాడు. ఆ పాప విమోచకుడు నశించిన వారిని వెతికి రక్షించకు మనిషి కుమారుడికి వచ్చాడు. ఆయనను అంగీకరించండి, ఆయనను ఆరాధించండి, ఆయనను స్తుతించండి. అదే క్రిస్మస్. దేవుడి మాటలు దీవించుగాక.
దిశలో